నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. మా దగ్గర చాలామంది మహిళా క్లయింట్స్ వస్తున్నారు. దేనికి అంటే ఆస్తిలో మాకు కూడా భాగం ఉంటుందా అని అడుగుతున్నారు. ఓకే, చాలా కన్ఫ్యూజన్లో వస్తున్నారు వీళ్ళు. అంటే ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆస్తిలో భాగం లేదేమో అన్న భావంతో మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. ఓకే, నేను అందరు మహిళలకి చెప్పేది ఏంటి అంటే మీ పేరెంట్స్ సంపాదించిన ఆస్తిలో మీకు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ రేషియో అన్నది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇది మీరు ఎలా తెప్పించుకోవాలి మీ పేరు మీదకి అన్నది వీ విల్ టెల్ యూ. ఓకే, ఎప్పుడైతే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ సంపాదించిన ఆస్తులు ఉంటాయో మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు మీ అత్తింటికి ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇక్కడ ఆస్తులన్నీ కూడా మీ బ్రదర్స్కి ఎక్కువ మనకు ఐడియా ఉంటుంది. ఓకే, ఎలా తెప్పించుకోవాలి ఏంటి, వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బిజీ ఉంటారు. ఓకే, నేను అందరు బ్రదర్స్ని అనట్లేదు. ఇక్కడ 20 to 30% బ్రదర్స్ సిస్టర్స్కి ఆస్తులు ఇవ్వకుండా కొట్టేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి మహిళలకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు మాలాంటి లాయర్స్ని కంపల్సరీ అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత ఒకవేళ మీ ఫాదర్ కనుక లేకపోతే ఒకవేళ మీ మదర్ కనుక ఒక స్వర్గస్థులు అయి ఉంటే ఓకే, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అన్నది మీరు తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అన్నది మీరు తీసుకుంటారో అంటే మీరు కూడా మీ పేరెంట్స్కి పిల్లలు అన్నది ప్రూవ్ చేస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే అది ప్రూవ్ చేస్తామో మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి మీ అన్నదమ్ములతో పాటు మీకు కూడా ఈక్వల్ భాగాలు రావాలి. ఓకే, ఇది తెలియక చాలామంది మహిళలు అయ్యో మాకు మ్యారేజ్ అయిపోయింది, మా తండ్రి గారు పోయారు, మా తల్లి గారు పోయారు, ఆస్తులన్నీ ఇంకా మా అన్నలవేమో మా తమ్ముళ్ళవేమో అని చాలా ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీరేం చేయాలి, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అప్లై చేసుకున్న తర్వాత మీరు అదే కోర్టులో పార్టిషన్ సూట్ అప్లై చేసుకొని ఒకవేళ 10 ఎకరాలు కనుక మీ ఫాదర్ పేరు మీద కానీ మీ మదర్ పేరు మీద కానీ ఒకవేళ ల్యాండ్ ఉంటే ఆ 10 ఎకరాలు మీకు ఒకవేళ 3 అన్నదమ్ములు ఉన్నారు, మీరు ఒకళ్ళే మహిళ, ఈ 4 భాగాల కిందకి అవి కట్ చేసి 2.5 ఎకరాలు మీ పేరు మీదకి 100% వస్తుంది. ఓకే, సో ఈ విషయం తెలియక చాలామంది మహిళలు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటూ జరుగుతుంది. సో దయచేసి మీరు మీ ఆస్తులు పోగొట్టుకోకండి. మా లాంటి లాయర్స్ని అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీరు నన్నే కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ ఏదైనా చేయండి. డెఫినెట్గా మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఆ తర్వాత మనం కలవచ్చు. మీకు రావాల్సిన ఆస్తులు 100% మీకు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ.